తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ఇందిరమ్మ ఇల్లు పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన సొంత ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు అందిస్తారు. ఇంటి నిర్మాణం 4 దశల్లో ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అర్హులైనటువంటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు దశల వారీగా మంజూరు చేస్తామని ఎవరు అధైర్యపడకూడదని తెలియజేస్తూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. పెనుపక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంపీడీఓ సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ వినీత, ఏఈ వేణుగోపాల్, మెడికల్ ఆఫీసర్ దుర్గా భవానీ, ఎఫ్ఆర్ఓ తేజస్విని, ఏపీఓ వీరభద్రస్వామి, ఏఈ ఇరిగేషన్ నరేష్, మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇల్లు స్టార్ట్ చేసినాం, వేసి మటన్ కట్టామండి. 1 లక్ష రూపాయల బిల్లు కూడా ఎమ్మటే పడ్డది. చాలా సంతోషంగా ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, సొంత బియ్యం ఇస్తున్నారు, ఫ్రీ గ్యాస్లు ఇచ్చారు, మహిళలకి బస్ ఫ్రీ. ఈ అవకాశం ఇస్తారు. నమస్కారాలు. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. మా కింద మైండ్లు వచ్చింది, ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. స్టార్ట్ చేశాము, డ్రెస్ బట్టం అయింది, బిల్లు పడ్డది, గ్యాస్ ఫ్రీ, మహిళలకు బస్ ఫ్రీ, సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. ఫ్రీనే సార్, ఫ్రీ వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు వచ్చినందుకు సార్ ఇంతతో ముగిస్తున్నాం. నమస్కారాలు. నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందండి. బేస్ మఠం అయిపోయిందండి. బేస్ మఠం బిల్లు కూడా పడ్డదండి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న దయ వల్ల రాష్ట్రంలో ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు అనే ఒక అవకాశం లభించిందండి. దీనివల్ల పేద ప్రజలకు గూడు కట్టుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది లభించింది. ఇది పేద ప్రజలు ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోలేరు. అన్నిటికీ ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు అన్నిటికీ ప్రోత్సాహం. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మేడం గారు వచ్చి మన ఫోటో తీశారు సార్. బేస్మెంట్ బిల్లు పడ్డదా? బేస్మెంట్ బిల్లు 1 లక్ష రూపాయలు పడ్డది సార్. కిటికీ లెవెల్ సార్, కిటికీ లెవెల్ అయిపోయింది సార్. ఇప్పుడు ఆ బిల్లు పడ్డదా? పడలేదు సార్. నిన్ననే వచ్చి మేడం గారు ఫోటో నిన్న తీసారా? వారంలో పడిపోతుంది. వారంలో సోమవారం పడతాయి బిల్లులు. పడతాయి సార్. స్లాబ్ లెవెల్ వెళ్ళిపోయింది. గృహప్రవేశం ఎన్ని రోజులు పెడతాం? గృహప్రవేశం ఎన్నికలు పెడతాను సార్. మిమ్మల్ని అందరినీ ఆఫీసర్ తప్పకుండా పిలిపిస్తాను. పార్టీ వాళ్ళందరినీ పిలిపిస్తాను సార్. అధికారులను పిలిపిస్తామని మిమ్మల్ని పిలిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నమ్మకం వాళ్ళ నమ్మకమే మీ ధైర్యం. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళు వెంటనే ఇల్లు ప్రారంభించవచ్చు.
అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఎంపీడీ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ కొద్ది రోజుల్లోనే దేశంలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరి క్షేమమే ధ్యేయంగా అన్ని కుటుంబాల్లో మరి చీకట్లు తొలగిపోయి, ఇబ్బందులు తొలగిపోయి ఆ కుటుంబంలో ఎరువులు నింపాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఇవాళ దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలని అన్ని వర్గాల ప్రజలకు ఈ కులం ఆ కులం లేకుండా, ఈ మతం ఆ మతం లేకుండా, పేదవాళ్ళ కాదా, అర్హత ఉందా లేదా, ఇవన్నీ చూసి మరి పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు, అర్హత ఉన్నటువంటి పేదవాళ్లకు అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది మామూలు విషయం కాదు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాము. ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు మరి నిర్మాణం కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ మండలంలో నాకు వచ్చిన మొదటి విడతలోనే నా కోటా నుండి మీ అందరికీ ఈ మండలంలో మొదటిసారిగా 563 ఇల్లు ఇచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా మన భూపాలపట్నం పక్కనే ఉన్నటువంటి భూపాలపట్నం గ్రామ పంచాయతీకి పైలట్ ప్రాజెక్టు కింద అర్హత ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి ఇచ్చేసాం. వాటి నిర్మాణం కూడా శరవేగంగా జరుపుకోవాలి. నిర్మాణానికి సంబంధించి హౌసింగ్ ఏఈ గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, మన ఎంపీడీఓ సునీల్ కుమార్ గారు ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదవాళ్ళు కట్టుకునే ఇల్లు పినపాక మండలం ఏజెన్సీ ప్రాంతం, మరి వాళ్ళ గిరిజనులు, అర్జనులు, పేదవర్గాల ప్రజలు ఎక్కువగా నివసించినటువంటి ఈ మండలంలో 23 గ్రామ పంచాయతీలు, 9 ఎంపీడీసీలు, అదేవిధంగా ఉంటే ఎవరైనా మొదలు పెట్టకుండా ఉంటే వారు త్వరితగతిన మొదలు పెట్టడానికి, ఇల్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి మీరు మండల అధికారులుగా టీమ్గా ఏర్పడి ప్రతిరోజు మరి గ్రామాలలో ఎక్కడెక్కడ ఇల్లు వచ్చినాయో తీసుకుంది కాబట్టి ఆ వైపుగా లబ్ధిదారులతో మీరు మాట్లాడడం ద్వారా వారు ఇల్లు నిర్మాణం మొదలు పెట్టుకోవడానికి, పూర్తి చేసుకోవడానికి అవకాశం